అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చుక్క కూరను జీరో మెయింటెనెన్స్తో సులువుగా ఎలా పెంచాలో ఈ వీడియోలో చూద్దామండి. సీడ్స్ నుంచి హార్వెస్ట్ వరకు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మన గార్డెన్లోని బ్లాక్ టబ్లో ఉన్న చుక్క కూర అండి. ఇది 2 సంవత్సరాల కింద నేను ఈ బ్లాక్ టబ్లో వేసుకున్నాను సీడ్స్. 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చుక్క కూర మనకు పెరుగుతూనే ఉంటుంది టబ్లో. మనం ఈ చుక్క కూర, పాలకూర, ఎలాంటి ఆకుకూరలైనా సరే అండి, మనం ఎంత హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే అంత హెల్తీగా పెరుగుతూనే ఉంటుంది, కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. అలా తొందరగా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల పెస్ట్ ప్రాబ్లం కూడా రాదండి. ఇంకా హార్వెస్ట్ చేసినాక పెస్ట్ ప్రాబ్లం ఎలా వస్తుంది? కాబట్టి ఆకుకూరలకు మనకు పెస్ట్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఖచ్చితంగా తొందరగా హార్వెస్ట్ చేయాలి. తొందరగా హార్వెస్ట్ చేయడం వల్ల మనకు ఇంకా తొందరగా గ్రో అవుతుందండి, ఇంకా ఫ్రెష్గా పెరుగుతుంది ఆకుకూర. మనం ఇంకా మాట్లాడుకునే మనం ముందు సీడ్స్ వేసుకుంటూ మాట్లాడుకుందామండి. ఓకే అండి, సీడ్స్ ఎలా వేయాలో చూద్దాం. ఈ చుక్క కూర సీడ్స్ నేను ఇప్పుడు పెరట్లో వేస్తున్నానండి, నీళ్ళలో వేస్తున్నాను. చుక్క కూర వేసుకునే ముందు మన కింద మట్టి అంతా లూజ్ చేసుకోవాలండి. అదే మనం బ్లాక్ టబ్బులలో వేసుకోవాలనుకున్నప్పుడైతే ఖచ్చితంగా మన పాటింగ్ మిక్స్డ్ సాయిలే వాడాలి. అలా చల్లేసుకుంటే సరిపోతుందండి. మరీ దగ్గర కాకుండా ఒత్తు కాకుండా అలాగని చెప్పి దూరం కాకుండా అలా మీడియంగా అలా చల్లేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఏ ఆకుకూర అయినా సరే అండి కొంచెం ఒత్తుగానే వేసుకుంటాను. కానీ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది పాలకూరలాగా 3-4 ఏళ్ళ వరకు ఖచ్చితంగా మనకు కంటిన్యూగా హార్వెస్ట్ ఇస్తూనే ఉంటుందండి. అది మనం మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి. ఇప్పుడు మనం అది వేసుకున్న సీడ్స్ మీద మట్టి చల్లేసుకోవాలి. మట్టి అంతా కవర్ అయితే సరిపోతుందండి. ఎప్పుడైనా కూడా మనం ఏ సీడ్స్ వేసుకున్నా ఆ సీడ్స్ సైజుని బట్టి మనం డబుల్ మట్టిని వేసుకోవాలి. ఏ సీడ్స్ అయినా సరే అండి. అలా మొత్తం సీడ్స్ అంతా కవర్ అయ్యేంత వరకు మనం మట్టి వేసేసుకొని నీళ్లు చల్లేసుకోవడమే. వితిన్ 5 డేస్లో మనకు మొలకెత్తాయండి చుక్క కూర విత్తనాలు. మీకు బెస్ట్ సీజన్ వచ్చేసి రెయిన్ సీజన్ అండి. వర్షాకాలంలో మాత్రమే మనకు 5 డేస్లో మొలకెత్తడం చూడొచ్చు. నేను జెన్యూన్గా చెప్తున్నా, నేను హానెస్ట్గా చెప్తున్నానండి. మిగతా సీజన్లలో ఈ చుక్క కూర వేస్తే నాకైతే రాలేదు. ఒక దగ్గరే కాదండి, నేను 10 జాగాలలో 10 ప్లేస్లలో వేసి చూసినా బట్ రాలేదు. ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలం కాబట్టి ఈ సీజన్లో వేసినందుకు వితిన్ 5 డేస్లోనే మనకు మొలకెత్తినాయి. చూడండి ఎంత బాగా మొలకెత్తినాయి. వేసిన ప్రతి సీడ్ మొలకెత్తిందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా ఈ చుక్క కూరను పెంచాలనుకుంటే రెయిన్ సీజన్లో వేసి పెంచండి. మనం ఒక్కసారి వేస్తే మనకు కంటిన్యూగా మనం హార్వెస్ట్ తీయచ్చు. మనకు 3 ఇయర్స్ వరకు హార్వెస్ట్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం మొదటిసారి వేసేటప్పుడు ఖచ్చితంగా రెయిన్ సీజన్లో వేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు వేసుకున్న సీడ్స్ కూడా మన గార్డెన్లో నుంచి వచ్చిన సీడ్సేనండి, మన గార్డెన్లో తయారైన సీడ్సే. నేను ఎప్పుడైనా కూడా సీడ్స్ కావాలనుకున్నప్పుడు వేరే టబ్లో పెంచి నేను వీడి సీడ్స్ తయారు చేసుకొని సేకరించుకొని రెడీగా పెట్టుకుంటానండి, స్టోర్ చేసుకుంటాను. చుక్క కూర విత్తనాల సేకరణ వీడియో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. చుక్క కూరకు వాటర్ ఒక్కటి ఉంటే సరిపోతుందండి. ఒక 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తే సరిపోతుంది. ఫర్టిలైజర్స్ కూడా ఏం అవసరం లేదండి. ఇస్తే కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు, లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు నీళ్ళు కడిగిన నీళ్ళు మాత్రమే ఇస్తాను నేనైతే. మనం ఈ ఆకుకూరలు వెంటనే హార్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి పెస్ట్ ప్రాబ్లం అయితే ఉండదు అండి. మనం అలా వదిలేస్తేనే పెస్ట్ తయారైపోతుంది, మొత్తం పురుగు తినేస్తుంది, డాట్స్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనం పెస్ట్ ప్రాబ్లం వచ్చేంత వరకు ఆకుకూర ఉంచనే కూడదండి. ఇక మరీ ఎక్కువ పెస్ట్ ప్రాబ్లం వచ్చేదాకా ఉంచితే మాత్రం నీమ్ ఆయిల్ స్ప్రే ఇస్తే సరిపోతుంది. బట్ అంతవరకు రాకుండా చూసుకోవడమే మంచిది. ఆకుకూర ఎప్పుడైనా లేతగా ఫ్రెష్గా వెంటనే హార్వెస్ట్ చేసుకొని తినాలి. హార్వెస్ట్ చేసుకోవడం ఆపేసామనుకో మనకు సీడ్స్ తయారైపోతాయండి. సింపుల్. అది మనకు సీడ్స్ కావాలి అంటే హార్వెస్ట్ ఆపేయాలి, మనకు ఆకుకూరనే కావాలి అంటే సీడ్స్ రాకుండా తొందరగా హార్వెస్ట్ చేసుకోవాలి. సింపుల్ అండి. ఇవి 2 గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. చుక్క కూరను మనం ఇంట్లోనే ఈజీగా సులువుగా పెంచొచ్చండి, ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా, ఎలాంటి స్ప్రేలు లేకుండా. నా హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఒక రోజుకు సరిపడా ఆకుకూర చుక్క కూరను అయితే నేను తెంపేసుకున్నాను. ఇంత వెళ్ళిందండి, చూడండి ఎంత బాగా, ఒక 2-3 కట్టలు అయింది. మనకి వితిన్ 15 డేస్లో మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోతుందండి. అంత బాగా చిగురిస్తుంది, అంత ఫాస్ట్గా. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.